నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. మీనా రోహిణి గురించి నిజం తెలుసుకుంటుంది హాస్పిటల్లో. ఆ రోహిణి హాస్పిటల్కి రెండో బిడ్డని కనడం కోసం హాస్పిటల్కి వచ్చిందన్న నిజం తెలుసుకొని మీనా తన మనసులో తను చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు ఇంట్లో వాళ్ళకి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు అనేసి తనలో తానే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే శృతి వస్తుంది. అప్పుడు మీనా తడబడుతూ మాట్లాడుతూ ఉంటుంది శృతితో. అప్పుడు శృతి, ఏంది మీనా అలా మాట్లాడుతున్నావు, నీ చేతులు కూడా వణుకుతున్నాయి, అసలు ఏం జరిగింది చెప్పు మీనా అనేసి అంటుంది. అప్పుడు మీనా, ఏం జరగలేదు శృతి అనేసి అంటుంది. కానీ శృతి మాత్రం ఏం జరిగిందో నాకు చెప్పు, నీ మనసులో ఉంది, నాకు చెప్తే కొంత భారం పోతుంది కదా నీకు అని శృతి అంటుంది. అప్పుడు మీనా, అవును కదా, నేను చెప్పిన విషయం ఇంకెవరికి చెప్పకూడదు శృతి అనేసి అంటుంది. అప్పుడు శృతి, నేను చెప్పనులే మీనా, నువ్వు చెప్పు అనేసి అంటుంది. అప్పుడు మీనా, నేను పువ్వులు ఇవ్వడం కోసం మా చెల్లి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడికి రోహిణి వచ్చింది. అప్పుడు రోహిణి ఎందుకు వచ్చిందనేసి మేము అక్కడ కనుక్కున్నప్పుడు తను రెండో బిడ్డ కోసం హాస్పిటల్కి వచ్చిందనేసి అక్కడ సిస్టర్ చెప్పింది. అప్పుడు మేము షాక్ అయిపోయాం. అంటే రెండో బిడ్డ కోసం అంటే ఫస్ట్ బిడ్డ ఉన్నట్టే కదా రోహిణికి, ఫస్ట్ బిడ్డను కన్నట్టే కదా అనేసి చెప్తుంది. అప్పుడు శృతి షాక్ అయిపోతుంది. అసలు రోహిణికి రెండో బిడ్డ కనడం కోసం హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి, అంటే మొదటి బిడ్డ ఎవరు మరి, తను ఎందుకు మనకి అందరికీ అబద్ధం చెప్పింది, మనోజ్కి తెలుసా ఈ విషయం అనేసి అంటుంది. అప్పుడు మీనా, తెలియదు, ఎవరికి తెలియదు అనేసి అంటుంది. అప్పుడు శృతి, అంటే అత్తయ్య గారిని, మనోజ్ని, ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసి పెళ్లి చేసుకుందా, అడుగుదాం పద రోహిణి అనేసి అంటుంది. అప్పుడు మీనా, రోహిణిని అడిగితే గొడవలు అవుతాయి, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు, నువ్వు కూడా చెప్పకు శృతి అనేసి అంటుంది. అప్పుడు శృతి, నేను కూడా ఎవరికి చెప్పను అనేసి అంటుంది. అప్పుడు మీనా, అమ్మాయి నాకు కొంచెం భారం దిగిపోయింది అనేసి తను అనుకుంటుంది. తర్వాత శృతి వచ్చి రవికి చెప్తుంది, ఇలా హాస్పిటల్కి వెళ్ళిందంట రోహిణి, వెళ్ళి రెండో బిడ్డ కనడం కోసం వెళ్ళిందంట అనేసి చెప్తుంది. అప్పుడు రవి, నీకెవరు చెప్పారు ఈ విషయం అంటే మీనా చెప్పింది అనేసి చెప్తుంది. అప్పుడు రవి, మీనా వదిన చెప్పిందంటే కరెక్టే అయి ఉంటుంది అనేసి అంటాడు. అప్పుడు శృతి, ఈ విషయం ఎవరికి చెప్పకు అనేసి అంటుంది. రవి, ఇంత పెద్ద విషయం నాకు చెప్పి ఎవరికి చెప్పకంటే ఎలా అనేసి రవి పోయి ఆ బాలుకి చెప్తాడు. బాలు, ఇది జరిగిందా, నాకు ఎప్పటి నుంచో పార్లరమ్మ గురించి డౌట్గానే ఉంది, పార్లరమ్మ రెండో బిడ్డ కోసం హాస్పిటల్ వెళ్ళడం ఏంటి, అంటే మొదటి బిడ్డ ఎవరు, అంటే మొదటి బిడ్డను కంటేనే కదా రెండో బిడ్డ కోసం హాస్పిటల్కి వెళ్ళేది అనేసి అంటాడు. అన్న తర్వాత రవి, ఇది ఎవరికి చెప్పకు అన్నయ్య అనేసి ప్రామిస్ చేసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు బాలు, ఎవరికి చెప్పకుండా ఎలా ఉంటాను అనేసి బాలు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, రోహిణి ఇలా హాస్పిటల్కి వెళ్ళిందంట నాన్న, అక్కడ రెండో బిడ్డ కోసం చెకప్ చేయించుకోవడానికి వెళ్ళిందంట, అంటే ఫస్ట్ బిడ్డ ఉన్నట్టే కదా రోహిణికి, అంటే ఇది మన పరువుకు సంబంధించింది, అసలు అమ్మనే, పార్లర్ అమ్మని మనోజ్ గాడికి ఇచ్చి పెళ్లి చేసింది, అమ్మకు కూడా తెలుసా ఈ విషయం అనేసి అంటాడు. ఇది అదే నేనే అందరిని అడిగితే పెద్ద గొడవ చేస్తాననేసి నువ్వు అంటావు, అందుకే నేను నీకు చెప్పాను నాన్న అనేసి అంటాడు. అప్పుడు సత్యం ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, రోహిణి రెండో కాన్పు కోసం అనే హాస్పిటల్కి వెళ్ళిందంట, అంటే ఫస్ట్ బిడ్డ ఉన్నట్టే కదా నీకు తెలిసా ప్రభావతి అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి, నాకేం తెలియదండి, ఆయన ఆ బాలు బాటలు పట్టుకొని ఇలా మాట్లాడుతున్నారా మీరు అనేసి అంటుంది. అప్పుడు సత్యం, బాలు ఎన్నోసార్లు నాకు ఆ రోహిణి గురించి చెప్పాడు, కానీ నేను నమ్మలేదు, ఈసారి నమ్మవలసి వస్తుంది అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి రోహిణి వాళ్ళ గదిలోకి వెళ్ళి రోహిణి డోర్ కొడుతుంది. అప్పుడు మనోజ్ డోర్ తీస్తాడు. ఎక్కడైనా నీ భార్య అనేసరికి రోహిణి, ఏమైంది అత్తయ్య, అంత సీరియస్గా ఉన్నారు, ఏమైంది అత్తయ్య అనేసి అంటుంది. అప్పుడు రోహిణిని ప్రభావతి, కిందికి వెళ్ళి తేల్చుకుందాం దా అనేసి కిందికి తీసుకొని వస్తుంది. వచ్చి ప్రభావతి, అసలు శృతి, అసలు రోహిణి, నువ్వు మా దగ్గర ఎన్ని విషయాలు దాసావు అనేసి అంటుంది. అప్పుడు రోహిణి షాక్ అయిపోతుంది. అప్పుడు ప్రభావతి, ఎంతమందిని ఇలా మోసం చేయాలనుకున్నావు, నువ్వు ఎప్పుడు బిడ్డను కన్నావు అనేసి అంటుంది. ఈ మనోజ్తో నీకు జరిగింది మొదటి పెళ్ళేనా లేదంటే రెండో పెళ్ళ, అసలు ఇంత పెద్ద పాపాన్ని దాచి నా ఇంట్లో అడుగు పెట్టావా అంటుంది. అప్పుడు మనోజ్ షాక్ అయిపోతాడు. మనోజ్, రోహిణి ఆయనను ఒక్కసారి కూడా కన్సీవ్ కాలేదు కదా అనేసి అంటాడు. అప్పుడు రోహిణి, అందరన్న మాటలకి అయ్యాను, నేను మొదటి కన్సీవ్ అయ్యాను అనేసి చెప్పేసరికి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ప్రభావతి కూడా షాక్లో ఉంటుంది.